వెల్కమ్ టు వైల్డ్. సో ప్రస్తుతం గోవాలో టూరిస్ట్ ఆత్మహత్య హాట్ టాపిక్గా మారింది. అసలు దీంట్లో నిజంగా తనని ఫుడ్ అడిగినందుకే చంపేశారంటారా? సో ప్రస్తుతం దీని గురించి ఎవరైతే తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. సో ఆత్మహత్య లేకుంటే తనని ఫుడ్ ఆర్డర్ ఇచ్చినందుకే చంపేశారంటారా గోవాలో? బేసిక్గా ఇక్కడ వస్తున్నటువంటి వార్తల విషయం పక్కన పెట్టేస్తే అసలు ఏం జరిగిందో చెప్దాం. 31st నైట్ నేను గోవాలోనే ఉన్నా. ఈ ఇన్సిడెంట్ జరిగింది కలాన్గుడ్ బీచ్లో. కలాన్గుడ్ బీచ్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రాస్తున్నటువంటిది ఇది టివాయి వడ్డు, అంటే ప్రైవేట్ బీచెస్. మనకి ఇప్పుడు కలాన్గుడ్ బాగా మెయిన్, కలాన్గుడ్కి బాగాకి మధ్యలో ఉన్న, కలాన్గుడ్కి ముందు కండోలిం ఉన్న ఆ ఏరియా మొత్తంలో నువ్వు లోపల రోడ్డు ఒక దగ్గర ఎండ్ అవుతుంది, మొత్తం సముద్రమే. సో బేసిక్గా రోడ్స్ అన్నీ ఒక దగ్గర ఎండ్ అవుతాయి. అక్కడ నుంచి ఇసుకల మీదుగా అట్లా నడుచుకుంటూ వెళ్తే చిన్నగా దారులు ఉంటాయి అటు బీచ్ వైపు. ఆ ఏరియా మొత్తంలో ఏంటంటే చిన్న షాక్స్ నడుపుకుంటా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. అవి టెంపరీ షాక్స్, అంటే లైక్ యూనో పర్మిషన్ ఉండే షాక్సే, వితౌట్ పర్మిషన్ అయితే కాదు. పెద్దగా వ్యాపారం అవ్వని షాక్స్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మనం అదే గోవాలో టిటోస్ లైన్ అని ఉంటుంది పాకాలో. అక్కడ నుంచి వెళ్తే ఆ టిటోస్ లైన్ బీచ్ అక్కడ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఆ లాస్ట్ యాంటోనీస్ బ్రిట్టోస్ వరకు మొత్తం పెద్ద పండగ వాతావరణం అనమాట. వాళ్ళకి తెల్లవారులు అనుమతి ఉంటుంది. సౌండ్స్కి ఓ పరిమితి ఉంటుంది, 10 మ్యాక్సిమం 10:30 10 దాటితే ఆ ఎగుర్లు దునుకుడులు ఆపేస్తారు. కొన్ని చోట్ల లోపల జరుగుతాయి, 2 వరకు ఉంటుంది, అంటే బయట ఉండదు, లోపల 2 వరకు అలౌడ్. ఓకే. లైక్ రెడ్ ఫ్రాగ్, లాస్ ఓలాస్ ఇలాంటి కొన్ని ఉంటాయి పేరున్నవి, ఆండ్రియూ లాంటివి. ఇంకా అట్ లాస్ట్ యాంటోనీస్ వరకు. యాంటోనీస్ ఇట్లాంటివన్నీ కూడా తెల్లార్లు ఉంటాయి, బట్ ఏదో ఓ పరిధి మేరకు పర్మిషన్తోనే. ఇప్పుడు ఈ ఘటన జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే టివాయి వడ్డు అనే ప్రాంతం. అదేంటంటే కొంచెం మెయిన్ సిటీ మెయిన్ రోడ్ నుంచి ఏ గల్లీ తీసుకున్నా బీచ్కి వెళ్తాయిలే, పెద్ద విషయం కాదు. అలా వెళ్తా ఉంటే ఆ ఇసుక తిన్నెల నుంచి ఉంటే అక్కడ దొరికేవి. చాలా రేర్గా అక్కడికి జనాలు వస్తూ ఉంటారు, పగలైనా రాత్రైనా. ప్రైవసీ కోరుకునే వాళ్ళు ఎక్కువ, ఊరికే అలా కూర్చొని బీచ్ ఎంజాయ్ చేస్తూ, అంటే ఈ సౌండ్స్ హోరు ధ్వనులు దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది ఎక్కడ అంటే హలో బ్రదర్, మెరీనా బీచ్ షాక్. మెరీనా కొంచెం ఫేమస్ అక్కడ, పక్కనే హలో బ్రదర్, ఇలా కొన్ని ఉంటాయి చిన్నవి. దీనికి ఆయన వచ్చాడు. ఈ అబ్బాయి తాడేపల్లిగూడానికి చెందినటువంటి బొల్లా రవితేజ. వీళ్ళొక 8 మంది బృందం. అక్కడే కలాన్గుట్లోనే ఆ ప్రాంతంలోనే ఒక చిన్న గెస్ట్ హౌస్లో వీళ్ళు రూమ్ తీసుకున్నారు. ఎక్కువ తెలుగు వాళ్ళు ఉండే ఏరియా అది. బేసిక్గా నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ కలాన్గుట్, ఈ ప్రైవేట్ బీచ్, ఈ జరిగే సిచ్యువేషన్లో ఉండే గెస్ట్ హౌస్లు అన్నీ కూడా మన తెలుగు వాళ్ళే. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. హౌసెస్ని లీజుకి తీసుకొని ఒక 5 years అలా వీళ్ళు ముక్కలు చేసి రూమ్లో రెంట్కి ఇచ్చుకుంటా ఉంటారు. న్యూ ఇయర్ టైంలో కొంచెం రేట్లు ఎక్కువ పెట్టేసి అమ్ముకుంటా ఉంటారు. అయితే ఈ ప్లేస్ లో గతంలో కూడా ఇలాంటి కొన్ని జరిగినాయి. ఇప్పటి వరకు ఒక 4-3 మర్డర్స్ వరకు జరిగినాయి అని కూడా. అది మర్డర్ కాదు, అదేంటంటే సన్బర్న్ లో ఒక ఢిల్లీకి చెందిన యువకుడు ఒక చనిపోవడం జరిగింది. బట్ ఇక్కడ జరిగింది అయితే మర్డరే. కాకపోతే ఎలా జరిగింది అనేది విషయానికి వస్తే, ఈ అబ్బాయి రాత్రిపూట వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాడు. నేను ఎందుకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ షాక్స్ గురించి అంటే, జనసంచారం తక్కువ, వాడి దగ్గర పరిమితి మేరకే ఫుడ్ వండుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసావు అనుకో, అప్పటికప్పుడు నీకు రైస్ వండి పెట్టే వాళ్ళు ఉంటారు టైంకి. ఆల్రెడీ వీడు రైస్ వండుకొని ఉంటుంది, ఆల్రెడీ నూడిల్స్ పెట్టుకొని ఉంటాడు. నువ్వు అడిగినప్పుడు దాన్ని ఏదో తర్జన భర్జన చేసి నీకు ఇచ్చేస్తూ ఉంటారు, ఈ టైప్. సో వాడి దగ్గర అంతే ఉంది క్వాంటిటీ. నువ్వు అక్కడికి వెళ్ళావు, ఈ అబ్బాయి వెళ్ళాడు, ఏదో తాగాడు, కొద్దిగా గొప్ప ఏదో ఆర్డర్ చేశాడు, ఈ లోపు ఫుడ్ అయిపోయింది. అది కావాలి ఇది కావాలంటే ఫుడ్ అయిపోయింది అంటే అసలు అక్కడ ఫుడ్ అయిపోయిందని కాదు, మెనూలో ఉన్న పదార్థాలు ఆ రిసార్ట్లో లేవంట. జరిగింది ఇది అథెంటిక్గా. ఇప్పటి వరకు మీకు కనీసం ఒక 500 వార్తలు వచ్చాయి ఫుడ్ విషయంలో గొడవ అని. నేను అక్కడ ఉండి వెళ్ళి కనుక్కొని మాట్లాడుతున్నా. జరిగింది ఏంటంటే, మెనూ ఇంత ఉంది, బుక్ ఓ మహాభారతం అంత మెనూ ఉంది. ఓకే.
కానీ ఏది అడిగినా లేవు 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 ఐటమ్ అంటున్నాడు. మాత్రం ఒక్కడు కూడా లేదు. ఒకటి అని కాదు, ఏదో వాడి దగ్గర ఉన్నాయి కొన్ని. అంటే ఆ మెనూ ఎందుకు పెట్టుకున్నావురా నువ్వు అని అడిగితే, ఎప్పుడైనా పెద్ద సీజన్ ఉన్నప్పుడు చాలా మంది వస్తారు. ఇప్పుడు లైక్ క్రిస్మస్ లాంటి, ఈవెన్ న్యూ ఇయర్ అయినా సరే ఇప్పుడు ఉండాలి, బట్ ఎందుకో లేవు. క్రౌడీ ఉండే టైంలో నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఉన్న షెఫ్ అన్నీ చేయగలడు అని చెప్పుకోవడానికే మెనూ ఉంటుంది. కానీ ఆ టైంలో, పర్టికులర్ టైంలో అయిపోతుంది. ఇప్పుడు అంతెందుకు, నువ్వు మెస్కి వెళ్ళినా బఫేకి వెళ్ళినా 3 దాటితే ఫుడ్ ఉండదు. అవును. మళ్ళీ 6 తర్వాత మొదలవుతాయి. ఆడ్ టైంలో వెళ్ళడం మనది తప్పు, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా 1 తర్వాత ఎర్లీ మార్నింగ్ 2:33 ఆ టైంలో వచ్చాడు ఈ అబ్బాయి. సో తను అడిగింది అక్కడ లేదు, లేకపోయేసరికి ఏదో మరి మెనూ ఎందుకు పెట్టుకున్నావు అదేంటిదంటే చిన్న ఇది జరిగింది. దాంట్లో ఆయన కూడా ఏరా ఎక్కువ మాట్లాడతావా అని చెప్పి 2 అడుగులు ఇటు రావడం జరిగింది. ఈయన బల్లలు ఎత్తేయడం, బీర్లు పగలగొట్టడం, ఆయన కూడా రెచ్చిపోయి ముందుకు రావడం, ఓకే, సంఘర్షణ జరిగింది. ఇక ఆయన లోకల్ కాబట్టి ఆయనకు సంబంధించిన మనుషులందరూ వచ్చారు. అండ్ కర్రలు అంటే కర్రలతో తీసుకొట్టారు. కర్రల గురించి వస్తున్నా. ఈ బీచ్ పరిధిలో నువ్వు అవన్నీ టెంపరీ షాక్స్ అనమాట. మొత్తం ఈ తాటాకులు, ఆకులతో, కొబ్బరి ఆకులతో, వాటితో వీటితో ఉంటాయి, మండలు ఉంటాయి కదా, వాటితో దాడి చేశారు. ఓకే, కొట్టారు. అంటే చేతికి ఏది దొరికితే అది. అలా కొట్టడంతో కొంచెం ఎక్కువగానే కొట్టాడు, అబ్బాయి ప్రాణం పోయింది. ఇక్కడ బీచ్ షాక్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం. అఫ్ కోర్స్ వాడు బేసిక్గా ఇల్లు అయితే కొట్టినందుకే చనిపోయాడు. కొట్టినందుకంటే కొంచెం మరి బాగా తగిలాయి దెబ్బలు, చనిపోయాడు. విషయానికి వస్తే వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా పోలీసుల కంప్లైంట్ ఇచ్చుంటే సరిపోయేది. మరి అక్కడ వీళ్ళు కూడా విచక్షణ రహితంగా అలా దాడి చేయడం, షాక్ వాళ్ళది కూడా తప్పే. ఆ అంకుల్ చాలా ఏజ్డ్ అంకుల్, అక్కడ ఎప్పటి నుంచో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు అక్కడే, చూసుకుంటాడు, వాడు చిన్నపిల్లోడే. అండ్ 4-5 ఉంటారు అక్కడ. మన ఈ బాడీ మసాజ్లు అవి ఇవి చేసే ఆంటీ ఒక ఆవిడ ఉంటుంది, సైడ్ పర్సులు వేసుకొని. చిన్న స్టాఫ్ 5 మహా అయితే 5 ఉండరు, 4-5 ఉంటారు అంత. ఆ టైప్ ఆఫ్ చిన్న షాక్. వీళ్ళు ఏంటంటే ప్రైవసీ కోసం ఈ అబ్బాయి వెళ్ళాడు. సరే బాగానే ఉంది, ప్రైవసీ కోసం వెళ్ళాడు అనుకోవడం కంటే కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉండే గెస్ట్ హౌస్కి అలా నడుచుకుంటూ వస్తే దగ్గర, అలా కూడా వచ్చి ఉండొచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయిది తప్పు అనట్లేదు, బీషాక్ వాళ్ళది తప్పు అనట్లేదు. బీషాక్ వాళ్ళది తప్పు ఉంది, ఎందుకంటే అలా కొట్టడం తప్పు. ఎందుకంటే నీ దగ్గరికి తాగుబోతులే వస్తారు, ఆ విషయం నీకు తెలుసు. ఖచ్చితంగా తాగుబోతులు ఏదో ఒక అల్లరి చేస్తారు, ఆ విషయము నీకు తెలుసు. ఎంతో మందిని కంట్రోల్ చేస్తుంటావు నీ వయసులో. ఆయనకు 70 ఏళ్ళు, 67-8. ఈయన కొడుతుంటే ఇంతో పాటు నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా సైలెంట్ గా అంటే అడ్డు రాలేదా? అంటే ఇప్పుడు నువ్వు 4 వస్తే మేము 10 మంది వస్తాం, 8 వస్తే మేము 20 మంది వస్తాం. ఎలా ఉంటుంది ఎక్కడైనా? ఎంత కాదనుకున్నా తను లోకల్, నువ్వు నాన్ లోకల్. అక్కడ వీళ్ళ బలమే ఉంటుంది. కానీ ఏదో జరిగింది, సిచ్యువేషన్ అయితే బ్యాడ్ సిచ్యువేషన్, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే ఈ ఇన్సిడెంట్ని ఉద్దేశించి నేను చాలామందికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఇక్కడనే కాదు, నాట్ ఓన్లీ గోవా, బార్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడైనా పబ్కి వెళ్ళినా, ఇంకేదన్నా మంచి ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళినా మన రుబాబ్ అంత అవసరం లేదు, 2 పెగ్గులు వేస్తే అంతే. అర్థమైందా? నువ్వు బిల్లు కట్టినంత మాత్రాన దానికి నువ్వు వాడిని ఉద్ధరించినట్టు కాదు, వాడేం నీ దాసుడు కాదు. ఏయ్ తీరా ఎన్నిసార్లు చెప్పాలి? నో, షుడ్ నాట్ డూ దట్. ఏయ్ తేరా ఎంతసార్లు పిలవాలి నిన్ను? నెవర్ డూ దట్. తెస్తాడు, పిలిస్తే వస్తాడు, వాళ్ళకి పనులు ఉంటాయంటే మీ పనులే చేస్తాడు. నీలాంటోడు ఇంకో టేబుల్ ఉంటుంది, వాడు ఒకడే ఉంటాడు, అందరికీ సర్వ్ చేయాలి. అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది కాదు, బట్ బేసిక్గా చెప్తాను. సో కరవడాలు చేయకూడదు తాగితే. నువ్వు తాగేవన్న విషయం నీకు తెలుసు. మళ్ళీ కొంతమందికి ఇంకో రుబాబు ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్తో వస్తే వీడు హీరోని ప్రూవ్ చేసుకోవాలని గొడవ పడుతుంది. ఫ్రెండ్స్తో వస్తే రెగ్యులర్గా, ఇప్పుడు నేను రెగ్యులర్గా గోవా వచ్చేవాడిని నేను ఉంటా, నువ్వు వీళ్ళందరూ కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు, నేను రుబాబు చూపిస్తాను అసలు నేనేంటో తెలుసా. ఇలాంటివి కూడా చూపించొద్దు. అండ్ ఈవెన్ బార్ నిర్వాహకులైనా సరే వాళ్ళ జీవిత కాలంలో ఎంతో మంది తాగుబోతుల్ని చూస్తూ ఉంటారు కాబట్టి కంట్రోల్ చేయగలగాలి. నీ వల్ల కంట్రోల్ నువ్వు చేయలేకపోయావు అనుకుంటే పోలీసులను పిలిపించు.
కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. వాడు ఏదో భాష అంటే నీకు ఆ భాష అర్థం కాక వాడు ఏదో బూతు తిట్టినట్టు ఫీల్ అవుతాం. దానికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, అక్కడ తేల్చుకుంటారు, పెద్ద విషయమేం కాదు అది. బట్ అలా కాకుండా ఇష్టం ఉన్నట్టు ఇట్లా కర్రలతో పైపులతో చేతికి ఏది దొరుకుతుంది దాంతో, ఇంకా నయం ఇప్పుడు బీర్ బాటిల్ ఉన్నాయి, నెత్తి పగలు కొడతావు, పగులుద్ది, షార్ప్ పొడి చేస్తావా, గొంతు కోస్తావా, అవసరం లేదు కదా. సో ఇది నేను ఇక్కడ ఇతన్ని సపోర్ట్ చేయట్లేదు, అలానే వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. ఊరికే నువ్వు వచ్చి ఇలా కూర్చుంటే బీచోడు వచ్చి నీ తల బగల కొట్టడు, అది కూడా నిజమే. మనం ఏదో చేస్తేనే అక్కడ రిఫ్లెక్షన్ ఉంటుంది. అలానే వాడలా రియాక్ట్ అవ్వడం కూడా తప్పే, ఇద్దరిది తప్పే ఇక్కడ, ఒకరిదని కాదు. కాకపోతే మన తెలుగు అబ్బాయి ప్రాణం పోయింది కాబట్టి గోవాకి వెళ్తే మన తెలుగు టూరిస్ట్ని అలా అన్నారు ఇలా అన్నారు వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. ఇట్స్ ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. ఇవి నాకు బాధ ఉంది, అలా చేయకూడదు, అలా అవ్వకూడని సిచ్యువేషన్. బట్ జరిగిపోయింది. ఈ అబ్బాయి ప్రాణం అయితే ఇప్పుడు లేదు. బట్ నాట్ ఓన్లీ ఈ అబ్బాయి, ఎవరైనా సరే, నాట్ ఓన్లీ గోవా, నువ్వు థాయిలాండ్ వెళ్ళినా, బాలి వెళ్ళినా, మాల్దీవ్స్ వెళ్ళినా, లక్షద్వీప్ వెళ్ళినా, దమన్ డ్యూ పోయినా, పక్కన పాండిచ్చేరి పోయినా, అంతెందుకు యానాం పోయినా, 2 పెగ్గులు వేస్తే నువ్వు హీరో అని మాత్రం అనుకోకూడదు. అలా అని నువ్వు హీరోయిజం చూపిస్తే నిన్ను 4 కొట్టాలని చెప్పి ఆ అమ్మేవాడు కూడా రియాక్ట్ అవ్వకూడదు. సార్ అంతే, వెళ్ళా మ్యామ్, పద్ధతిగా పని చూసుకున్నావు, వచ్చాను, వచ్చింది అంటే వాడికి తెలుసు మీరందరు న్యూ ఇయర్కి వచ్చారు అని. నువ్వు ఎంత ఆర్డర్ చేస్తే వాడికి అంత ఆనందం. అవును, లేదు అంటే నువ్వు పక్క షాకి వెళ్ళొచ్చు కూడా, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం ఆన్ టైంలో వెళ్ళిన తర్వాత అక్కడ లేకపోతే అని అనుకోవచ్చు. ఇది రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమే అబ్బా చాలా మంది దగ్గర, నాట్ ఓన్లీ చాలా మంది దగ్గర, గోవాలోనే ఇక్కడే చెప్తున్నా ప్రత్యేకించి, నాట్ ఓన్లీ మెరీనా, ఆ పక్కన హలో బ్రదర్లో కూడా ఇలాగే ఉంటుంది, ఆ చుట్టుపక్కల లారీ హౌస్ వరకు ఇలాగే ఉంటుంది. ఏంటంటే మెనూ బుక్ ఇంత ఉంటుంది, నువ్వు తిప్పి 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 ఇది కావాలంటే అది లేదు సార్ అంటాడు. నువ్వు 3-4 అడిగితే ఆ 3-4 లేవంటాడు, నీకు మండుద్ది. అరే లేక వచ్చి నేను రిలాక్స్ అయితే అది లేదు ఇది లేదంట, మరే ఉందండి నీ దగ్గర అంటే నాకు ఇది ఉంది, నాకు వస్తుంది అంటే ఎలా ఉందంటే నువ్వు అడిగింది నా దగ్గర లేదు, నేను ఏది పెడితే నువ్వు అది తిను అంతే. అది కూడా తప్పే. నీ దగ్గర 4 ఐటమ్ ఉంటే 4 పెట్టు మెనూలో, వాడికి నచ్చకపోతే పక్కకి వెళ్తాడు, తప్పే ఉంది. నువ్వు 40 పెట్టి 400 బుక్ ప్రింట్ వేసి పెట్టి వాడు అడిగిందల్లా లేదు 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 అంటే పాపం వాడు ఆల్రెడీ తాగినోడికి నిజంగా మండుద్ది, ఇంకా మండుద్ది. ఇప్పుడు ఇది తప్ప అయింది కూడా కాదు, ఆ మత్తులో ఉన్న ఎవరికైనా అలాగే ఉంటుంది. అవును, ఇట్ హ్యాపెన్స్. బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అయితే తప్పే. ఓకే సార్, థ్యాంక్ యూ.